బలపరచండి, మరుగుపరచండి. నీ ప్రజలకు కావలసిన సందేశంతో సిద్ధపరిచి మా మధ్యకి తీసుకురండి తండ్రి. మీ వాక్యం చేత, మీ ఆత్మ చేత అనేకుల్ని ముద్రించండి. అనేకులు నీ వాక్యం ప్రభావితం చేయబడడానికి తగు సహాయం మీరు అనుగ్రహించిన తండ్రి, స్తోత్రాలు. కనుక మా ప్రార్థనకి జవాబుగా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరంగా అది ప్రయోజనకరంగా ఉండటానికి ప్రభా మీ దాసుని వాడుకున్న తండ్రి, స్తోత్రాలు. రావాల్సిన బిడ్డల్ని సకాలంలో నడిపించిన తండ్రి. విద్యుత్తును, పిఏ సిస్టమ్ను కూడా మీ స్వాధీనించుకుంది. క్వైరన్ ఆర్కెస్ట్రా వారిని కూడా మీ స్వాధీనించుకుంది. వారి స్వరాలని సరళమిచ్చిన తండ్రి, స్తోత్రాలు. కనుక ప్రభా ఈ సమయమందు మరి కొన్ని సంఘాల నుంచి కూడా వస్తున్న బిడ్డలను కూడా సకాలంలో తోడుకెళ్ళండి. మీరే మహిమ పొందమని సమస్తమును మర్యాదగాను క్రమముగాను మీ నా మహిమార్థమే జరిగించి ఇప్పుడు ఆటంకమును కూడా తొలగించండి. నిరాటంకంగా ఈ కార్యక్రమము ఆది నుంచి అంతవరకు మీ మహిమాధ్యక్షులు నడిపించమని యేసు నామం పెట్టుడు వచ్చినాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకమైన పాటలు, స్పెషల్ సాంగ్స్. మరి కింతల నుంచి వచ్చిన అరుణ్ జయరాజులు ఇంకెవరైనా ప్రత్యేకమైన పాటలు పాడడానికి మీరు నెహమ్యా గారు కూడా వినియోగించుకుంటారు. అలాగే మన మధ్య నా రోజులీ బెన్నీ గారు కూడా, అలాగే ఎవరైనా పాటలు పాడేవారు మరి ప్రభు నామాన్ని బట్టి పాడి కనపరచవలసిందిగా సమయాన్ని అప్పగిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహదానందమే మాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, ఆ విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు మమ్ము విడువక. నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు మమ్ము విడువక. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నజరేయుడా నీకే నా ఆరాధన. మహదానందమే మాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే మాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. దేవునికి స్తోత్రం. మరొకరు వచ్చి అరుణ్ ప్రభు నామలో దేవుని సేవకులకు వందనాలు. మరి సహోదరుడు జయరాజ్కి నిజంగా మంచి స్వరాన్ని ఇచ్చాడు. తమ్ముడు జయరాజ్ అక్కడ కనిమెట్ట మా స్వజానంగా ఉన్నారు. వారి మధ్యలో ప్రభు నిన్ను నిలవబెట్టాలి.
నువ్వు అనేకులు రక్షణకరంగా ఉండాలి. ఇది నా ప్రార్థన. ఆమేన్. సహించెను, దయచూపును, నీ ప్రేమే నన్ను గెలిచేను. సహించెను, దయచూపును, నీ ప్రేమే నన్ను గెలిచేను. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నీ వంటి వారు ఒక్కడును లేరు, నీవే నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. యేసయ్యా, యేసయ్యా, కలకాలము ఎడబాయక నీ చెయ్యి నన్ను నడుపును. కలకాలము ఎడబాయక నీ చెయ్యి నన్ను నడుపును. నీ వంటి వారు ఒక్కడును లేరు, నీవే నీవే రాజు. నీ వంటి వారు ఒక్కడును లేరు, నీవే నీవే రాజు. నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నీ వంటి వారు ఒక్కడును లేరు, నీవే నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. నీవు లేక నీలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయంలో మన వద్ద జాన్ ప్రత్యేక పాడతారు. ఎవరైనా మీలో స్పెషల్ సాంగ్ పాడాలనుకుంటే పాడవచ్చు, దాన్ని గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా నా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా నా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. వెతకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నేను వెతకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే,
యేసయ్యా నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా, నా యేసయ్యా నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ప్రేమింతును నిన్నే ప్రేమింతును, ప్రేమింతును నిన్నే ప్రేమింతును. కీర్తింతును నిన్నే కీర్తింతును, కీర్తింతును నిన్నే కీర్తింతును. సేవింతును నిన్నే సేవింతును, సేవింతును నిన్నే సేవింతును. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యలో శామ్యుయల్ కూడా ఒక స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. ఆ తర్వాత చిన్న పాస్టమ్ గారు, రోజ్లీ మాన్యుల్ గారు చివరిగా స్పెషల్ సాంగ్ పాడతారు. ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎట్టో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎట్టో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను ఎదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు ఎదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించక నన్ను త్రోసివేయక, జాలిగా నన్ను చూస్తూ నిలిచి, నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించక నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, నన్ను వెతుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట
నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. కాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను త్రోసివేయని తండ్రివి నీవే. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నీవు మరువక, యేసు నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. ఈజ్ లార్డ్. ఇంకా సమయం అడుగుతున్నారు కానీ మనం ముందుకు వెళ్ళాలి కనుక ఈ సమయంలో చివరిగా చిన్న పాస్టర్ గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. తర్వాత మనం మిగతా కార్యక్రమాల్లోనికి ముందుకు వెళ్దాం. Praise the Lord. Hallelujah. Hallelujah. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. పునరుత్థానుడైవి నా ఆలాపన,
స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం ఇంకా దైవ సేవకులు కూడా రావడానికి సమయం ఉంది కనుక యవనస్తులందరూ కలిపి ఒక పాట, ఇమాన్యుయల్ చర్చ్ అండ్ మెన్స్ కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ఉషా గారు, పాస్టమ్ గారు కూడా కీర్తన భాగం చదవడానికి సిద్ధంగా ఉండి, అదేవిధంగా పాస్టమ్ గారు, దర్శిని గారు కూడా ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. సంఘంతో కలిసి కానీ వారు కానీ పాడి దేవుని మహిమపరచవలసిన మనం చేస్తున్నాం. మరికొన్ని పాటలు మనం విందాం. చక్కని మంచి కీబోర్డ్ వాయిస్ సిస్టర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మొట్టమొదటిగా అరుణ్ ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అటు తర్వాత యవనస్తులు ఆదర్శ, శాంతి అండ్ ఆమని, అటు తర్వాత మెన్స్ ఫెలోషిప్ కూడా ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధంగా ఉండండి. తర్వాత పాస్టమ్ గారు కూడా, దర్శిని పాస్టమ్ గారు కూడా పాడడానికి సిద్ధంగా ఉండవలసింది మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు, బాధ కలుగు వేళలో నా చెయ్యి పట్టావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే, నీవు నా సొత్తన్నావు, కృపక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మ్యాన్ చర్చ్ యూత్ గర్ల్స్ వచ్చే ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు.
ప్రైజ్ ది లార్డ్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా
హల్లెలూయా. ఈ సమయంలో మనం వదులుతున్న మెన్స్ ఫెలోషిప్ వారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడనిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా. లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ప్రతి ఒక్కరు చెప్పండి కూడా మనసారా దేవుని ఆరాధించు అందరం ప్రతి ఒక్కరు. జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందినెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందినెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరిద్ర స్థితివా, హస్తం చాపితివా, నన్ను బల
జీసస్ ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మన మొదలుంటున్న పాస్టర్ గారు దర్శిని గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అటు తర్వాత కీర్తన భాగం నుండి 85వ కీర్తన మన మొదలైన పాస్టర్ గారు ఉషారాణి గారు చదివి వినిపిస్తే అది తిరిగి చెప్పడానికి మనం అందరం సిద్ధపడి ఉందాం. సమయంలో ఈ సమయాన్ని వ్యవసాయకురాలకు అప్పగిస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చినటువంటి సేవకులకి వందనాలు. హల్లెలూయా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు
లాలించు నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి 85వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మన మధ్య ఉంటున్న పాస్టర్ గారు ఉషా గారు వచ్చి చదివి వినిపిస్తారు. వారు చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవజనులందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన బెన్ని బాబుకి నా వందనాలు. ఈ సమయంలో మనము బైబిల్ పట్టణంగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 85 1 నుండి చివరి వరకు చదువుకున్నా. నేను చెప్పిన తర్వాత అందరూ కూడా చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు వేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేస్తున్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తయగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలం మా మీద కోపించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరలా భక్తిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ వినిపించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలుసుకొనినవి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగుజాడలలో అది నడుచును. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దయచేసి అందరు కూర్చున్నట్లయితే ఈ సమయంలో దైవ సేవకులు డానియల్ గారికి సమయం అప్పగిస్తూ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. వారు మన యొక్క గెస్ట్ని ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన మధ్యలోనికి దేవుని యొక్క ఏర్పాటులో దైవజనులు దేవుడు మన మధ్యలోనికి పంపించాడు. వారిని ప్రేమతో మనము వేదిక మీదకి ఆహ్వానిద్దాం. I invite you, Reverend Bruce garu. Please come on to the dais. Yeah. వారి వర్తమానాన్ని తర్జుమా చేయడానికి మన మధ్యలో దైవజనులు రెవరెండ్ అశోక్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అలాగే తండ్రి సమానులు కుసుమ విజయప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనుల్ని మన మధ్యలోనికి తీసుకొచ్చినటువంటి సేవకులు, ప్రార్థనా బృందాలకి వైజాగ్లో ఒక చక్కటి మోడల్ ఆఫ్ లైఫ్ని, ఒక లీడర్షిప్ని లీడ్ చేస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఆనంద్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం.
ఈ సమయంలో వర్షిప్ నడిపించడానికి రెవరెండ్ ఎమాన్యుయల్ గారు. అందరు లేచినట్లయితే ఇమాన్యుయల్ చర్చ్ యూత్ వారు కూడా జాయిన్ అవ్వండి. చిన్న పాస్టమ్ గారు, అదేవిధంగా యూలా జయరాజ్ పాస్టమ్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. నిండిన హృదయాలతో ఏక మనసుతో మనసారా దేవుని స్తుతిద్దాం. రెండు చేతుల ఆకాశం వైపెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములయానికే మహిమానికే ఘనత ప్రభావములంటూ సాయంకాలపు నైవేద్యంగా రెండు చేతుల ఆకాశం వైపెత్తి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ యొక్క అంత్యకాలంలో ఉన్న మనందరికీ ఆయన ఆత్మ అభిషేకం ఎంతైనా అవసరమై ఉంది కనుక మనమందరము అంత్యకాలంలో ఉన్న మనమందరం రెండు చేతుల ఆకాశం అయిపోతే నిన్ను హృదయాలతో ఏక మనసుతో స్వస్థపరుచు దేవుడైన దేవుణ్ణి, యెహోవా సమకూర్చువాడుగా ఉన్న దేవుణ్ణి నిన్ను హృదయాలతో ఏక మనసుతో మనం దేవుని సృజిద్దాం. అభిషేకం నా తలపైనా ఆత్మైన యేసు నాలోనా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోనా అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలోనా అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలోనా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా
ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, శ్రీరక్తమిచ్చి విమోచించినావి నా రక్షణకర్త స్తోత్రం, శ్రీరక్తమిచ్చి విమోచించినావి నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆరాధించబడి రెండు చేతులు ఆకాశం వైపు దేవుని ఆరాధన. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడతాం. ఆరాధన సమర్పిస్తూ దేవుడు వాక్యంతో మాట్లాడలాగా పాస్టమ్ గారు, మా యొక్క తల్లి గారు బ్యూలా జయరాజ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుంటారు. అందరం స్తుతులకు పాత్రుడా, సర్వాధికారి, నీకు వందనాలు. నీ పాదం ఎద్దకు వచ్చినావయ్యా. ఎన్న తగని వారము కాదు ప్రభు, అర్హులము కాదు,
కానీ నీ నీతి ద్వారా, నీ రక్షణ ద్వారా, నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు పాడి కీర్తించి ఉన్నాం, నీ నామాన్ని మహింపరిచి ఉన్నాం. ఇప్పుడు వర్తమానంలోనికి వెళ్ళబోతుండగా నీ దాసుని తీసుకొని వచ్చిన్నారు, దాన్ని బట్టి వందనాలు తండ్రి. నీవేం మాట్లాడండి, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. అదే మా బాధలో నెమ్మది కలిగిస్తుంది తండ్రి నాయన. మా త్రోవలకు వెలుగుగా ఉంటుంది కనుక నీవు మాట్లాడమని, మీరు మాత్రమే మహిమ పొందమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నాం. మీరే నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.